హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ట్రావెలింగ్ టు సమ్వేర్. లెట్ మీ షో యూ వేర్ ఐల్ బి గోయింగ్. లెట్స్ గో. నా ప్రయాణం అయితే మొదలైపోయింది టు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. అదేంటో మీకు త్వరలో చెప్తాను. కాకపోతే ఈ ట్రిప్ హైదరాబాద్ నుంచి వన్ ఆఫ్ ద ప్లేస్, అది మీకు కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. అయితే సరే, ఎందుకులేండి వెయిట్ చేయించడం. అయితే నేను వెళ్తున్నాను పర్లి వైద్యనాథ్, విచ్ ఇస్ ఇన్ మహారాష్ట్ర. సో హైదరాబాద్ నుంచి మనకి ట్రైన్ జర్నీ 7 hours 16 minutes అండ్ ఇది 357 kilometers ఇక్కడ నుంచి. సో మా ట్రైన్ అయితే వచ్చేసింది. నేను ఎక్కిన తర్వాత మీకు అడ్వెంచరస్ రైడ్ చూపిస్తాను. చాలా బాగా జరిగింది ఇది. సో మేము స్లీపర్ బుక్ చేసుకున్నాం బికాజ్ నైట్ జర్నీ కాబట్టి. అండ్ ఐ ఆల్సో క్యారీడ్ వన్ ఆఫ్ ద బుక్ జస్ట్ టైం పాస్ కోసం. సో అదర్ పాయింట్స్ విచ్ యూ నీడ్ టు బీ నోటెడ్ is while traveling with the elderly people, you should carry certain things like medicines, spray, comfortable clothes and blankets, all these things. So yeah, మన డెస్టినేషన్ వచ్చేసాం మనం, విచ్ ఇస్ పర్లి వైద్యనాథ్. అసలు అక్కడ ఎంటర్ అవ్వంగానే ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే అంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయి నాకైతే. సో మేము ఎక్కిన ట్రైన్ గుంటూరు టు ఔరంగాబాద్. ఇది నైట్ వచ్చింది, కాకపోతే డిలే అయింది 1 hour. మాకు వెళ్ళేసరికి 1 hour డిలే అయిపోయింది. సో ఇదైతే మనకి స్టేషన్ నుంచి టెంపుల్ 2 to 3 kilometers ఉంటుంది. సో మీకు అక్కడ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, విచ్ విల్ చార్జ్ అరౌండ్ 100 rupees ఫర్ ఫ్యామిలీ. అక్కడే మీకు ఒకవేళ జస్ట్ రీఫ్రెష్ అవ్వాలి, యూనో, సో ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటే మీకు నార్మల్ రూమ్ దొరికిపోతుంది, విచ్ ఇస్ అరౌండ్ 500 ఫర్ యువర్ ఫ్యామిలీ. దాని పక్కనే మీకు టెంపుల్ ఉంటుంది. సో జనాలు అయితే ఎక్కువ కనిపించలేదు. కింద చూస్తే కనుక మీకు పూజా సామాగ్రిలు అన్నీ దొరికిపోతాయి ఒకవేళ మీరు అనుకుంటే. పక్కనే మీకు షాపింగ్ ఏరియా ఉంటుంది, లైక్ టెంపుల్కి వచ్చే వాళ్ళు పర్చేస్ చేస్తారు కదా, ఇవి తీసుకెళ్ళాలని. సో అవి ఉంటాయి. ఇది ఎంట్రన్స్. సో రండి, మరి నా పూజా సామాగ్రి నేనైతే తీసేసుకున్నాను అండ్ నా ఫ్యామిలీతో పాటు నేను స్టార్ట్ అయిపోయాను టెంపుల్కి. అక్కడ బ్లూ కలర్లో చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, అది ఎంట్రీ. అండ్ రైట్ సైడ్లో చూస్తే కనుక అది ఎగ్జిట్ అనమాట. సో నడండి, మరి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉందో. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి వర్చువలీ. సో ఇది స్టెప్స్ అక్కడ ఉన్నాయి, కాకపోతే పెద్దవాళ్ళు వస్తే కనుక కొంచెం జాగ్రత్త. స్టెప్స్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి ఇక్కడ, బికాజ్ ఇట్స్ ఓల్డ్ ఆర్కిటెక్చర్. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రీ ఏరియా. ఇది లైన్ మనది ధర్మదర్శనం అని లైన్ నేమ్ అనమాట. ఇది ఫ్రీ దర్శనం, సో ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అలా వెళ్తున్న కొద్దీ మీకు లోపల ఎంట్రీ మీకు చూపిస్తాను. మీరు ఆర్కిటెక్చర్ని కూడా గమనించండి ఎంత బాగుందో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. కొంచెం లోపలికి వెళ్ళంగానే మీకు రైట్ సైడ్లో ఉంటుంది. ఇది 1700లో కట్టిందండి. ఇది ఎంట్రీ. లోపలికి రాగానే జనాలు మాత్రం బయట అంత కనిపించలేదు, కానీ లోపల మాత్రం చాలామంది ఉన్నారు. అండ్ అలాగే ముందుకు వెళ్తున్న కొద్దీ మన నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ టెంపుల్కి ఎదురుగా. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి బొట్టు పెడుతుంది, కాలభైరవ టెంపుల్ అది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీరు 3 నందీశ్వరులు ఒక్కసారి చూస్తారనమాట. సో అది మహత్వం ఇక్కడ. ఎటు నుంచి చూసినా మన తెలుగు వాళ్ళు ఉన్నారండి. కార్తీక సోమవారం జరుపుకుంటున్నారు అక్కడ దీపాలు వెలిగించి. అండ్ అది ఫస్ట్ సోమవారం కాబట్టి ఇంకా బాగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అక్కడ. మాది ఫస్ట్ దీపం అక్కడే ముట్టించాం మేము. అయితే దీపం పెట్టే ముందు ముగ్గు వేయాలన్నమాట, మా మమ్మీ నాకు చెప్పారు. సో ఏదో అలా ఫాస్ట్గా వేస్తున్నాం, ఎందుకంటే టైం లేదు, జనాలు ఎక్కువ అయిపోతున్నారు. సో నేనైతే ఫాస్ట్గా ముగ్గు వేసేసి దాని మీద మా నాన్న దీపం వెలిగించారు పెట్టి, ఎందుకంటే ఇంటి పెద్ద కాబట్టి నాన్న స్టార్ట్ చేశారు. దాని తర్వాత అమ్మ, నేను, అన్నయ్య అందరం కలిపి వెలిగించాము. అక్కడైతే ఒక శివలింగం ఉంది, దాని చుట్టూ కార్తీక దీపాలు వెలిగించారు అందరూ.
కాకపోతే అక్కడ నార్త్ వాళ్ళు సర్ప్రైజింగ్గా చూస్తున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు. మీకు వెనకాల సౌండ్ కూడా వినిపిస్తుంది కదా, హడావుడి సౌండ్ ఉంది. అయితే ఈ టెంపుల్ బిల్డ్ చేసింది 1700లో, అంటే చాలా పాతకాలంది. కాకపోతే ఆర్కిటెక్చర్ మాత్రం చెక్క చెదరకుండా అలాగే ఉందండి. దిస్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద 12 లింగాస్ ఇన్ ఇండియా విచ్ ఈస్ నోన్ యాజ్ వైద్యనాథ్ ధామ్. సో చూడండి, మీరు కూడా ట్రావెల్ చేయండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ అది కూడా మన ఇండియాలో. సో గ్రేట్ కల్చర్ అహెడ్. సో కొంచెం ముందుకెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ శివలింగం ఉంటుంది. అయితే మా ఇంట్లో ఏంటంటారంటే ఆడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకోకూడదు అంటారు. సో మేమైతే దూరంగా దండం పెట్టుకుంటాం. ఇలా మీకు చూపించేస్తున్నాను లోపల ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్ అండ్ బ్రైట్. సో అది ఇప్పుడు చూసారు కదా, అది చిన్న ఎంట్రన్స్ అనమాట. సో ఇది లైన్ ఫర్ ద మెయిన్ ఎంట్రీ టెంపుల్ వెళ్ళడానికి. సో ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాము, లెట్స్ గో అహెడ్. ఇక్కడ చూస్తే కనుక పార్వతీదేవి ఉన్నారు. అండ్ ఇది వచ్చేసాం ఫైనలీ లోపలికి. కాకపోతే ఎంత తోస్తున్నారంటే అంత తోస్తున్నారు, అసలు లైన్ మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. బట్ స్టిల్ దేవుడి దర్శనం కాబట్టి చాలా బాగా జరిగింది, దగ్గరగా జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. సో మా నాన్న అండ్ అన్నయ్య కలిపి శివుడికి నీళ్ళు పోసారు, దాన్ని కడిగారు, తుడిచారు. బాగా జరిగింది చాలా. అది అయిన తర్వాత బయటికి రాగానే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక వాళ్ళు మీకు పూజ చేస్తారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే పూజ చేసి ఆశీర్వచనాలు ఇస్తారనమాట. ఇక్కడ నేను క్యాప్చర్ చేశాను మీ గురించి, చూడండి. సో ఇది బయట అనమాట. మీరు బయటకు రాగానే శివుడికి పసుపు కుంకుమ అవి వేయచ్చు. అండ్ మా దర్శనం అయిపోయిన తర్వాత మేము కొద్దిసేపు అలా కూర్చుని కార్తీక పురాణం స్టార్ట్ చేసాం. మా నాన్న చదువుతుంటే మేము వింటున్నాము. ఇది టెంపుల్ బయట మీకు కనిపించేది ఇలా ఉంటుంది టెంపుల్. సో అలా మా సోమవారం జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము ఫాస్టింగ్ ఉన్నాము. దెన్ వి వెంట్ టు టెంపుల్, దర్శనం అయింది. అది కూడా దగ్గరగా జ్యోతిర్లింగ దర్శనం అయింది. చాలా హ్యాపీ ఉన్నాం. అయితే ఇది కట్టిన వారు ఎవరంటే అహల్యాబాయి అని చెప్పి మీకు కనిపిస్తుంది కదా, ఆవిడ కన్స్ట్రక్షన్ చేశారు ఇది. సో యా, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది ఎగ్జిట్ ఎంట్రీ. ఇది అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. మీరు అక్కడ ఎంట్రీ అవుతే గనక ఇది కదా అసలు మనకు కావాల్సింది. శివుడు చూడండి ఎంత అందంగా ఒక ఫేస్ ఉంది, ఫేస్ మీద బాగా డెకరేట్ చేశారు. ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను, అదనమాట. సో ఫైనలీ మా దర్శనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ దట్ కార్తీక మాసం రోజు సోమవారం అది కూడా శివుడి దర్శనం చేసుకున్నాము. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం in Maharashtra. So yeah, I'm very happy. Thank you for watching. Do like, share and subscribe to my channel. ఈ దర్శనం అయిన వెంటనే మీకు పక్కన అన్నపూర్ణ భోజనాలయ అని ఉంటుంది, ఫ్రీగా భోజనం పెడతారనమాట. యూ షుడ్ అండ్ మస్ట్ ట్రై దేర్ ఫ్రీ ఫుడ్. ఎంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉంది అంటే ఐ కెనాట్ టెల్ యూ షుడ్ ట్రై ఇట్.